బ్రేకింగ్ న్యూస్. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. బుటాయిగూడెం ఏజెన్సీ గ్రామాల్లో గత కొద్ది రోజులుగా పెద్ద పులి సంచారం ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే 4 పశువులను చంపిన పులి తాజాగా రాయగూడెం, బిల్లిమెల్లి గ్రామాల్లో ఆవులపై దాడి చేసింది. అనంతరం డిప్పకాయలపాడు గ్రామ సమీపంలో పశువుల మందపై దాడి చేసింది. జనవాసాల సమీపంలోనే పులి దాడులు జరుగుతుండటంతో ఏజెన్సీ వాసులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు గుర్రపాగూడెంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను గమనిస్తున్నారు. ఇటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. బుటాయిగూడెం ఏజెన్సీ గ్రామాల్లో గత కొద్ది రోజులుగా పెద్ద పులి సంచారం ఇటు ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే 4 పశువులను చంపిన పులి తాజాగా రాయగూడెం, బిల్లిమెల్లి గ్రామాల్లో మళ్లీ ఆవులపై అయితే దాడి చేసింది. అనంతరం డిప్పకాయలపాడు గ్రామ సమీపంలో పశువుల మందపై దాడి చేసింది. ఇటు జనవాసాల సమీపంలోనే పులి దాడులు జరుగుతుండటంతో అక్కడే ఉన్న ఏజెన్సీ వాసులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు గుర్రపాగూడెంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను గమనిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పులి సంచారానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఏలూరు జిల్లాలో అయితే ఆ పులి కలకలం రేపుతోందని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా అటవీ శాఖ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ అలాగే పులిని పట్టుకోవడానికి ఎటువంటి కెమెరాలను ఏర్పాటు చేస్తారు? డీటెయిల్స్ ఏంటి సాగర్? ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం అక్కడ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. బుట్టాయిగూడెం మండలంలోని రాయగూడెం వద్ద అర్ధరాత్రి ఒక లేగదోడుపై దాడి చేసింది పెద్ద పులి. అనంతరం కొయిలుగూడు మండలంలో దెప్పకాయలపాడు గ్రామ సమీపంలో ఆ బిల్లమిల్లి గ్రామానికి సంబంధించి అక్కడ పశువుల మందపై దాడి చేసి అక్కడ కూడా ఒక ఆవును చంపి తినివేసింది. అయితే ఈ మొత్తానికి ఇప్పటి వరకు బుట్టాయిగూడెం మండలానికి సంబంధించి ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉంటే ఇప్పుడు పులి తన దిశను మార్చుకుని అడవిలోకి వెళ్తుందని ఫారెస్ట్ అధికారులతో పాటు అందరూ భావించారు. కానీ పెద్ద పులి మరలా ఇటు కొయిలుగూడెం వైపు రావటం, కొయిలుగూడెం సమీపంలో అంటే రోజుకి ఇంచుమించుగా 1 నుండి 2 ఆవుల మీద అది దాడి చేస్తుంది. తెల్లవారుజామున కంటిన్యూగా ఇది అలవాటుగా మారిపోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో గతంలో నాగులగూడెం గ్రామంలో ఒక గేదెని అక్కడ చంపితింది దున్నపోతుని. మరలా దానికి ముందు 2 ఆవులు, అంతకుముందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అక్కడ కూడా అశ్వరావుపేట మండలంలో ఆవుల్ని చంపితిన్నది. ఇది క్రమేపీ ఇది ఇట్లా ప్రతిరోజు కూడా ఇదే విధంగా చంపితింటుంటే సగం ఆవుని చంపిన తర్వాత అక్కడ సుమారుగా 10 నుండి 20 కేజీల ఆహారాన్ని ఆ మాంసాన్ని తిన్న తర్వాత మరలా కలేబరాన్ని అక్కడే వదిలేసి పెద్ద పులి వెళ్ళిపోతుంది. పెద్ద పులి గమనాన్ని గమనించేందుకు ఫారెస్ట్ అధికారులు ఎక్కడికక్కడ ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరోపక్క ట్రాక్ టీంలు ఏర్పాటు చేసి పెద్ద పులి ఎటువైపు వెళ్తుంది, ఎటు నుండి ఎటు వస్తుంది అనే దాని మీద వారు నడక మార్గం ద్వారానే ఈ ట్రాక్ టీంలు మొత్తం 3 సభ్యులు ఉన్నటువంటి బృందాల కింద ఏర్పడి 2 బృందాలు మొత్తం పులికి సంబంధించిన అడుగుజాడలను వారు వెతికి పట్టుకుంటూ కూడా పులి ఎక్కడ ఉండే అవకాశం ఉంది, ఎటువైపు వెళ్తుంది అనే దాని మీద పూర్తి అంచనాలతో ఉన్నా కూడా ఫారెస్ట్ అధికారుల అంచనాలకు మించి పెద్ద పులి తన దిశను మార్చుకుంటుందనే చెప్పుకోవచ్చు. దీంతో వరుస దాడులతో ప్రజలైతే భయపడే పరిస్థితుంది. ఇప్పటి వరకు బుట్టాయిగూడెం మండలం అయిపోతే ఇప్పుడు కొయిలుగూడెం మండలంలో దాడులు మొదలవడంతో ప్రజలందరూ కూడా భయాందోళనలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. పులి బోను తెప్పించి పులిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టండి, లేకపోతే ఇక్కడ ఈ బుట్టాయిగూడెం మండలానికి కానీ కొయిలుగూడెం మండలానికి సంబంధించి ఇక్కడ పొగాకు, మొక్కజొన్న తోటలు ఎక్కువగా ఉంటే 2 కూడా ఇప్పుడు పంట చేతికి వచ్చే కాలంలో ఎవరు పంటకి పొలాల్లోకి రాకపోవడంతో ఆర్థికంగా కూడా నష్టపోతున్నా ఉంటున్నారు. మరోపక్క పశువులు కూడా ఒకదాని తర్వాత అర్ధరాత్రి అవుతుందంటే, చీకటి పడుతుందంటే చాలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. పులి ఎటు నుండి వస్తుందో అర్థం కాని పరిస్థితి, ఎలా దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. మందల కింద కట్టేస్తున్నా కూడా అందులో ఏదైతే చిన్నగా ఉంటుంది లేదా బలహీనంగా ఉన్న ఆవునో లేగదోనో లేదా దున్నపోతుని చూసుకుని పులి వెనుక నుండి దాడి చేసి పూర్తిగా దాన్ని చంపి ఆ రక్తం తాగి వెళ్తున్న నేపథ్యంలో ఇది మనుషుల మీద ఈ దాడి చేసే ప్రయత్నాల్లో వెళ్తుందా, లేకపోతే మనుషులకి ప్రమాదం ఎంత మేర ఉంది అనే దాని మీద కూడా ప్రజలు భయపడే పరిస్థితి. అయితే ఎన్టీసీఏ గైడ్ లైన్స్ ఫాలో అవుతామని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రజల డిమాండ్ మేరకు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఇప్పటికే ప్రజలతో మాట్లాడి పులి బోనుని తెప్పించాలి, పులిని పట్టుకోవాలనే ప్రణాళికలో
ఫారెస్ట్ అధికారులు ఉన్నట్లయితే మనకి సమాచారం ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఏలూరు జిల్లాలో మళ్ళీ పులి కదలికలు అక్కడ ఉన్న ప్రజలను అయితే వణికిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే అక్కడ అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులిని ఎలాగైనా పట్టుకునేందుకు అక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మరొక వైపు ప్రజలు ఎవరు బయటకు రావద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు.